హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వారం అయితే శనివారం ఎపిసోడ్లోని నాగార్జున గారు గొడవల గురించి డిస్కషన్ గురించి వీడియో చేసినాం అనమాట. ఇంక చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ అయితే రోహిణిని మరియు విష్ణుప్రియని కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలిచాడు. మీ గొడవ ఏందమ్మా, మీ ప్రాబ్లం ఏందమ్మా అని అడగడం జరిగింది. రోహిణికి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పడం జరిగింది చీఫ్ అయినందుకు. అదేవిధంగా విష్ణుప్రియతో కూడా నువ్వు క్యారెక్టర్ అని అనడం తప్పు కదమ్మా, ఎందుకంటే ఆ సంఘటనలో నీ క్యారెక్టర్ ఏంటి అంటే ఏంటి దాని అర్థం అది అనడం జరిగింది. ఆమె సమర్థించుకోవడం జరిగింది. అదేవిధంగా నాగార్జున గారు ఆమెను మందలించడం జరిగింది. ఇంక పృథ్వీ మరియు గౌతమ్ గొడవ విషయానికి వస్తే రెండోసారి గౌతమ్ని పృథ్వీని వాళ్ళ గొడవల గురించి అవినాష్ని అడగడం జరిగింది. అవినాష్ అతనికి తెలిసిన విధంగా చెప్పడం జరిగింది. తర్వాత పృథ్వీని అడగడం జరిగింది, గౌతమ్ని అడగడం జరిగింది. గౌతమ్ చెప్పడం సమాధానం ఏంటంటే సార్ ఇలా నేను ఫస్ట్ ఇట్లా గ్రూపిజంతో మీరు వచ్చిన కంటెస్టెంట్స్ అంటే మధ్యలో వచ్చిన కంటెస్టెంట్స్ని మేము వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చాం కదా, మమ్మల్ని పంపించాలని ప్లాన్ చేశారు అని నేను డిస్కషన్ స్టార్ట్ చేశాను. దానికి గుర్తుగా ఈ విధంగా గొడవ రావడం జరిగింది అంటే అతను నాగార్జున అడగడం జరిగింది. నువ్వు కూడా రోహిణికి సపోర్ట్ చేసావు కదా, నువ్వు కూడా గ్రూపిజం ఆడుతున్నట్టే కదా అని అడగడం జరిగింది. దానికి చక్కని సమాధానం అయితే నాగార్జునకు పంచ్ పగిలేలా గౌతమ్ అయితే సమాధానం చెప్పడం జరిగింది. సో సార్, ఎనీ టైం గ్రూపిజం ఆడడం వేరు, గ్రూపిజం ఒక్కసారి హెల్ప్ చేయడం వేరు సార్, దాన్ని గ్రూపిజం ఏం కాదు. వాళ్ళు ఆడడమే గ్రూపిజం, ఎనీ టైం గ్రూపిజమే ఆడుతుంటారు. నేను ఒకసారి మాత్రమే హెల్ప్ చేశాను అని చెప్పడం జరిగింది. దానికి నాగార్జున గారు అదంతా నాకు ఎదురు మాట్లాడకూడదు అని ఎందుకో బయాసుడిగా ప్రవర్తిస్తున్నట్టు, అంటే మనకు మీరు ఒకసారి గమనించినట్టయితే పృథ్వీతో హ్యాండిల్ చేసే తీరు వేరే విధంగా ఉంటుంది, గౌతమ్తో హ్యాండిల్ చేసే తీరు వేరే విధంగా ఉంటుంది. అది ఎందుకో ఏమో, అది మా టీవీ వాళ్ళు ఛానల్స్ వాళ్ళు కానీ వీళ్ళు వచ్చినారంటే ఒక విధంగా వాళ్ళైతే క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ముందు మనకి ఎలా విధంగా అయితే పల్లవి ప్రశాంత్ని తప్పు లేకపోయినా కూడా ఏ విధంగా మందలించి గట్టిగా అరవడం జరిగిందో, అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ గౌతమ్ మీద పడడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇంకా పృథ్వీని అయితే జస్ట్ నువ్వు అలా చేయకూడదు, ఏదో చిన్న పిల్లోనికి బుద్ధి మాటలు చెప్తారు చూడండి, ఆ విధంగా ఎన్నోసార్లు చేసినాడు. ఎన్నోసార్లు తప్పులు చేస్తున్నా కూడా ఎందుకో పృథ్వీని జస్ట్ ఊరికే నువ్వు అలా చేయకూడదు పృథ్వీ, తప్పు కదా పృథ్వీ అని పిల్లవాడిని మందలించినట్లు మందలిస్తూ పోవడం అనేది ఇందులో ఏ విధంగా సమంజసమో, మీకు ఏ విధంగా అనిపించిందో మీరు కూడా కామెంట్ రూమ్లో తెలియజేయండి. నా అభిప్రాయం వరకు అయితే అది బిగ్ బాస్ బయాస్డ్గా ఉందా, లేకుంటే నాగార్జున గారు సరిగ్గా హోస్ట్ చేయలేకపోతున్నాడా, నేనైతే ఫెయిల్ అయ్యాడు అని అయితే నేను చెప్పుకుంటున్నాను అనమాట ఈ విషయాల్లో అయితే. సో ఒకరికి ఒక విధంగా న్యాయం చేయడం, ఒకరిని ఒక విధంగా ప్రశ్నించడం, ఒకరు సమాధానాన్ని ఒక విధంగా స్వీకరించడం, ఇదంతా నాగార్జున గారు బయాస్డా లేకుంటే అతను సరిగ్గా హోస్టింగ్ ఫెయిల్యూరా అనేది నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.